శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము ఇప్పుడు మనం చెప్పుకుందాం. వైశాఖ మాస మహాత్మ్యములోని 10వ అధ్యాయము దక్ష యజ్ఞ నాశము కామదహనము ఇప్పుడు మనం చెప్పుకుందాం. రుద్రుడు ఆ వార్తను విని కాలాంతకుని వలె భయంకరాకారుడై కోపముతో తన తలపై ఉన్న జటను పెకిలించి నేలపై కొట్టాడు. దాని నుండి భయంకరాకారుడైనటువంటి 1000 బాహువులు కల మహాబలశాలి అయినటువంటి వీరభద్రుడు వెలబడ్డాడు. అతడు పరమేశ్వరునకు నమస్కరించి, నన్ను సృష్టించిన కారణమును తెలుపండి అని చేతులు జోడించి అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు, నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించినందుకు శరీరమును త్యాగం చేసింది. ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుణ్ణి సంహరింపుము అని ఆనతి ఇచ్చాడు. భూత సంఘములను వీరభద్రుని వెంట వెళ్ళండి అని పంపాడు. ఈ విధంగా పరమేశ్వరుని ఆజ్ఞను పొందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచ్చట ఉన్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులందర్నీ కొట్టారు. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టాడు. సతీదేవి మాటను, సతీదేవిని పరిహసిస్తూ ఎవరు ఏ అవయవమును సవరించుకున్నారో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశము గావించాడు. దక్షుని శిరమును ఖండించాలని వీరభద్రుడు ప్రయత్నించాడు. కాని మునిమంత్ర రక్షితమగు అతని శిరస్సును ఖండింపలేకపోయాడు. పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయంగా దక్షుని శిరమును ఖండించాడు. ఈ విధంగా వీరభద్రుడు, శివుడు, వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయారు. యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడారు. బ్రహ్మ వారితో కలిసి కైలాసమునకు వెళ్ళాడు. రుద్రుణ్ణి వివిధ రీతులలో నూరడించెను, స్తుతించెను. శివుణ్ణి సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళారు. యజ్ఞశాలలో మరణించిన వారినందరినీ శివుణ్ణి ప్రార్థించి అతని చేతనే బ్రతికింపచేసెను. శివుడు దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖమును అమర్చి బ్రతికించాడు. మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చాడు. సూర్యునికి దంతములను ఇయ్యలేదు, కాని అతనికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమే ఇచ్చాడు. అవయవములను పోగొట్టుకున్న వారికి ఆ అవయవములను ఇచ్చాడు, కొందరికి ఇయ్యలేదు. యజ్ఞశాల ఈ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మను పొందెను. యజ్ఞశాలలోని వారు శివుణ్ణి ప్రార్థించారు. యజ్ఞమును మరలా చేసి పూర్తి చేశారు. యజ్ఞాంతమున అందరూ తమ తమ స్థానములకు వెళ్ళారు. శివుడు భార్యావియోగమున దుఃఖితుడై గంగాతీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించుకొనుచూ ఉండెను. దక్షుని కుమార్తె అయినటువంటి సతీదేవి శరీరమును విడిచి మేనా హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయములో తారకుడు అనే రాక్షసుడు తీవ్ర తపమును ఆచరించి బ్రహ్మను మెప్పించాడు. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలన మరణమును లేకుండానట్లు వరములను పొందాడు. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడెలా కలుగుతాడు? కావున నేను అవధ్యుడను, నన్ను చంపేవారెవ్వరూ లేరు అని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను, సర్వదేవతలను బాధించసాగాడు. దేవతలను తన గృహములను ఊడ్చుటకు దేవతాస్త్రీలను దాసీలుగా నియమించాడు. దేవతలను బహువిధములుగా బాధించుచుండెను. దేవతలు వాని వలన బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు వెళ్ళి తమను రక్షించుమని బహువిధములుగా ప్రార్థించారు. బ్రహ్మ వారి మాటలను విని ఈ విధంగా పలికాడు, దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవ్వరూ నిన్ను గెలువజాలరు అని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి
దక్షుని యజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీ అనే పేరుతో పెరుగుచున్నది. రుద్రుడు హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిసేటువంటి విధానమును ఆలోచించండి అని వారికి తగిన ఉపాయమును సూచించాడు. వారిని యథాపూర్వముగా ఉండండి అని ఊరడించి పంపాడు. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమయ్యారు. బృహస్పతితో ఆలోచించారు. ఇంద్రుడు నారదుణ్ణి మన్మధుణ్ణి స్మరించాడు. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడు మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చారు. ఇంద్రుడు నారదుణ్ణి చూసి, నారద మహర్షి, నీవు హిమవంతుని వద్దకు వెళ్ళి దక్షయజ్ఞమున శరీరత్యాగమునర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడు నీ హిమాలయ శృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యై ప్రస్తుతము నీ కుమార్తెగా ఉన్న పార్వతిని ఆ శివుణ్ణి సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయగు శివునికి భార్యగా చేయుమని బోధింపుమని చెప్పి నారదుణ్ణి హిమవంతుని వద్దకు పంపాడు. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని వద్దకు వెళ్ళి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా, శివునికి పార్వతినిచ్చి వివాహము కావించున్నట్లుగా హిమవంతుణ్ణి ప్రబోధించాడు. హిమవంతుడు శివుని సేవకై పార్వతిని నియమించాడు. నారదుణ్ణి పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుణ్ణి చూసి, తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు, భార్యావియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పే కార్యమును చేయుము. నీ మిత్రుడైనటువంటి వసంతునితో శివుడు తపమాచరించే ప్రదేశమునకు వెళ్ళు. హృదయ మనోహరములగు వసంత ఋతు శోభలను ప్రవర్తింపచేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహన బాణములను ప్రయోగించుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికీ సమాగమం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును. దేవతలకు పరపీడనం పోవును. ఈ ప్రకారంగా చేయుము అని అతన్ని పంపెను. మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడైనటువంటి వసంతునితోనూ భార్య అయినటువంటి రతీదేవితోనూ మలయానిలాది పరివారముతోనూ శివుడున్న తపోభూమికి వెళ్ళాడు. అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతా బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయంలో తనకు పూజా పుష్పములు మున్నగు వాణిని సమర్పించడానికి వచ్చిన పార్వతీదేవితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడు శివపార్వతుల సమాగమునకు ఇదే తగిన సమయము అని తలంచెను. శివుని వెనుక భాగమున చెట్టు చాటున నిల్చుండి ఒక బాణమును ప్రయోగించాడు. మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగా ఉన్నాడు. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించాడు. కారణమేంటి అని విచారించాడు. నిశ్చలమైన నా మనస్సు ఇలా చంచలమగుటకు ఏమిటి కారణం? నాకు ఇలాంటి చాంచల్యమును కలిగించిన వారెవ్వరూ అని విచారించి నలువైపులా పరిశీలించాడు. బాణప్రయోగమునర్పబోవు మన్మధుణ్ణి చూశాడు. తన చూపును పార్వతి నుండి మరల్చాడు. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటన ఉన్న మూడవ కన్నును తెరిచాడు. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుణ్ణి వాని ధనుర్బాణములతో దహించెను. తమ కార్యమేమగునోయని చూచుచున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయారు. వసంతుడు, మన్మధుని భార్య రతి, శివుడు తమను కూడా శిక్షించునేమో, ఆ శిక్ష ఎలా ఉండునోయని భయపడుచుండిరి. పార్వతి కూడా భయపడి కన్నులను మూసుకొని దూరంగా వెళ్ళెను. స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యాడు. మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రం
అనిష్టమైన అనర్థం కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంకా ఎంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు? కావున శృతకీర్తి మహారాజా, ఇక్ష్వాకు వంశం వాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడే అవుతాడు. సజ్జనులను గౌరవించక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి శునకాది హీనజన్మలను ఎత్తి బాధపడ్డాడు. కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము. అనాథల ఎడ దయాజాలి మితిమీరరాదు. ఈ విషయమును గమనించవలెను అని శృతదేవుడు వివరించాడు. పరమశివునకు అనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందు బాధలు పడ్డాడు. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రిగాని పగలు కాని ఎవరు విన్నను జన్మామృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడువబడతారు. అనగా వారికి జన్మాదుల వలన భయము ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించాడు. శ్రీ స్కాందపురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యములోని 10వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.